ఇచ్చారు. ఓకే. నాకు ఇలా అంత బాగా చూసుకునే దానివి నువ్వు చనిపోతే మరి నాకు ఎవరు సపోర్ట్ చేస్తారని ఏడ్చారు. హ్మ్. సో ఇంక దాంతో మీరు మరింత స్ట్రాంగ్ అయ్యారా? చాలా స్ట్రాంగ్ అయ్యానండి. స్ట్రాంగ్ ఆ మాటతోనే కాదు, సోషల్ మీడియాలో నా సపోర్టర్స్ తో కూడా నేను చాలా స్ట్రాంగ్ అయ్యాను. చాలా బాగా సపోర్ట్ చేస్తూ చాలా నాకు సపోర్ట్ చేసుకుంటూ వస్తున్నారు. దానికి కూడా నేను చాలా స్ట్రాంగ్ అయ్యానండి. హ్మ్. వాళ్ళంత ఇంత సపోర్ట్ ఉన్నారు నాకు, ఏం పర్వాలేదు. ఎవరో ఏదో అన్నారని నేనెందుకు ఇది అవ్వాలన్న ఆలోచనతో ఇంకా స్ట్రాంగ్ అయ్యాను. ఏంటి ఇప్పుడు దువ్వాడ గారు కుటుంబ సభ్యులతో చర్చలు కొనసాగుతున్నాయట, ఏదో 5 డిమాండ్లట, పర్లాకిమిడిలో ఒక ఫ్యాక్టరీ అట, వెంకటేశ్వర కాలనీలో ఇంటిని పిల్లలకట, చిన్న కూతురు చదువు అట, వివాహ ఖర్చు భరించేందుకు అంగీకారం అట, ప్రస్తుతం ఉంటున్న ఇంటిని మాత్రం ఇచ్చేందుకు నిరాకరిస్తున్నారట, విడాకుల విషయంలో మాత్రం దువ్వాడ గారు వెనక్కి తగ్గటం లేదట. సెటిల్మెంట్ అయినట్టేనా? ఏమండి వర్మ గారు, ఉమ్, ఓకే, ఎవరైనా సరే ఇప్పుడు మీ వైఫే మిమ్మల్ని చంపడానికి వస్తే మీరు విడాకులు ఇస్తారా, కలిసి ఉంటారా? ఉమ్, ఉమ్, ఆన్సర్ చెప్పండి వర్మ గారు. ఓకే. మీరే మాకు అడుగుతారా ర్యాపిడ్ ఫైర్? నేను ఒక ర్యాపిడ్ ఫైర్ 5 క్వశ్చన్స్ అడుగుతాను వర్మ గారు. ఉమ్, మీ ఇంటర్వ్యూస్ అన్ని నేను చూస్తాను, నాకు చాలా ఇష్టం. ర్యాపిడ్ ఫైర్ విత్ వర్మ మాధురి, ర్యాపిడ్ ఫైర్ విత్ వర్మ, ఓన్లీ 5 క్వశ్చన్స్. టపటప ఆన్సర్స్ చెప్పండి. ఓకే. ఫస్ట్ క్వశ్చన్, వర్మ గారు, మీ వైఫ్ మిమ్మల్ని చంపడానికి వస్తే మీరు ఏం చేస్తారు? అవునండి, పరిస్థితులు కూడా ఉండాలి కదా, దేనికి వస్తారు? ఆన్సర్ నాకు కాదు rapid కాదు fire కాదు నుంచి కాదు ఆన్సర్ అడిగిస్తారు తెలుసా? కాదు కాదు నేను నేను అనేది ఏంటంటే ఉంచుతాను, ఇప్పుడు లేకపోతే సిచ్యువేషన్ వేరు ఉంచుతాను. కదండి. rapid fire ఇంతకు ముందు కదా. మీరు అన్నారు చూసారా, ఆవిడ ఏదో డబ్బులతో చంపడానికి చూశారు, లేకపోతే తలగడ పెట్టి చంపడానికి చూశారు అన్నప్పుడు ఆ రోజు నిజంగా ఆయన ఫైర్ అయ్యి కానీ బయటకు వస్తే అది వేరే ఇష్యూ. వర్మ గారు, మీ ఇంటర్వ్యూస్ నేను ఎప్పుడు చూస్తాను, నేను మీకు అభిమాని. మీ ఇంటర్వ్యూస్ చాలా బాగా మాట్లాడతారు మీరు, అందుకే మీరు ఇంటర్వ్యూ అడగగానే నేను వచ్చాను. మీ ఇంటర్వ్యూస్ చాలా బాగుంటాయి. ర్యాపిడ్ ఫైర్ అంటే క్వశ్చన్ కి ఆన్సర్ వెంటనే ఉండాలి. మీరు కాదు, మీరు అడిగే క్వశ్చన్ లో నాకు ఎటువంటి ఇష్యూ లేవు కదండి. ఇక్కడ ప్రాబ్లం ఏంటి, ఇష్యూ అన్నది దువ్వాడ శ్రీని గారికి. ఎంపతి అండి, ఎంపతి సింపతి అంటే కష్టం ఉంటే ఎంపతి అంటే ఆ ప్లేస్ లో మనం ఉంటే ఎలా, ఎంపతితో ఆలోచిద్దాం. అంటే ఆ ప్లేస్ లో దువ్వాడ శ్రీనివాస్ ప్లేస్ లో నేనుంటే ఎలాగానే ఒక ఎంపతి, సింపతి కాదు. దువ్వాడ ప్లేస్ లో ఎందుకుంటాం, అసలు అది లేదు కదా, అవకాశం లేనిది కదా. ఏమిటి అట్లీస్ట్ అండి, అట్లీస్ట్ ఒక క్యారెక్టర్, ఒక సినిమా, ఒక క్యారెక్టర్. అదే వేరే వాళ్ళు ఎవరన్నా అడిగారు, వేరే వాళ్ళు మిమ్మల్ని చంపడానికి వస్తే మీరేం చేస్తారు? ఓకే. మీరు బాగా ర్యాపిడ్ ఫైర్ అడుగుతారు కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నారు. మీరు వేరే వాళ్ళ మిమ్మల్ని బాగానే శ్రీనివాస్ అని పక్కన పెట్టేయండి. మీరు పెళ్ళయి 1 సంవత్సరం అయింది. సంవత్సరం అయిన తర్వాత మీకు ఏదైనా విభేదాలు వచ్చి మీ భార్య మిమ్మల్ని చంపడానికి వస్తే మీరు విడాకులు ఇస్తారా, భార్యతో కంటిన్యూ అవుతారా? అదొకటే ఆన్సర్ అండి. ఆన్సర్ ప్లీజ్. ఆ సిచ్యువేషన్ పెట్టి నేనేమైనా తప్పు చేశాను, వినండి. ఓకే ఓకే, నేను తప్పు చేశాను అనుకోండి, నేను తప్పు చేశాను అనుకోండి, పశ్చాత్తాపడతాను. ర్యాపిడ్ ఫైర్ గా సెకండ్ క్వశ్చన్ అండి. మీరు సెకండ్ క్వశ్చన్, మీ ప్రొఫెషన్ లోకి వచ్చి నాకు ఈ పోస్ట్ ఇవ్వండి, ఈ వర్మని తీసేయండి, నాకు ఇదే కావాలి, నాకు ఇవ్వకపోతే నేను ఆత్మ చేసుకుంటానని మీ మీడియా దగ్గరకు వచ్చి మీ ఆఫీస్ లో గొడవ పెడితే ఆవిడ, మీరు ఎలా రియాక్ట్ అవుతారు? నెంబర్ 3, ఆవిడకి మీ ఆవిడకి ఆస్తులన్నీ ఇచ్చేసాక మీరు ఎక్కడో పాపం ఇంకొక ఇల్లు కట్టుకొని ఏదో అప్పులు చేసి కట్టుకొని అంటే ఆ ఇంటికి కూడా వచ్చి ఈ ఇల్లు కూడా నాకు ఇచ్చే, నువ్వు ఎక్కడి నుంచి పోరా అంటే అప్పుడేం చేస్తారు? ఒకసారి దువ్వాడ శ్రీనివాస్ ప్లేస్ లో అందరూ, మొత్తం రాష్ట్ర ప్రజలందరూ సింపతి వద్దండి, సింపతి అస్సలు అతనికి ఇష్టం ఉండదు, సింపతి వద్దండి, ఎంపతితో ఒకసారి ఆలోచించండి. అతని ప్లేస్ లో ఉంటే, అతని ప్లేస్ లో అవును కదా, నాకు చంపడానికి వస్తే నేనేం చేస్తాను? ఇల్లు ఆస్తులన్నీ ఇచ్చేస్తాను, నేను సపరేట్ గా ఉంటున్నాను, ఇప్పుడు ఎక్కడికి వస్తే నేనేం చేస్తాను, ఏం చేయగలను? ఇప్పుడు భర్త కావాలని రావట్లేదు, ఆస్తులు కావాలని వస్తుంది. అలాంటి వైపు నేనేం చేయాలి? నా రాజకీయ భవిష్యత్తు నాకు దెబ్బతీయాలని చూస్తున్నా, అలాంటి భార్య నేనేం చేయాలని జస్ట్ కొంచెం ఆలోచిస్తే ప్రతి ఒక్కరికి అతని పెయిన్ అర్థం అవుతుంది. అవును, కరెక్టే మాధురి గారు. ఇప్పుడు ఆయన పెయిన్ లేదు అని కాదు, ఆయన ఏదో హ్యాపీగా ఉన్నారని కాదు, ఆయన వ్యక్తిత్వం తెలియంది కాదు. నేను అనేది ఏంటంటే ఈ వీటికి ఒప్పుకున్నారా అని, ఈ పర్లాకెములు ఏదో ఫ్యాక్టరీ ఇచ్చేది ఇవన్నీ, ఎందుకంటే ఆయన దగ్గర ఏమి డబ్బులు లేవంటున్నారు. అన్ని ఒప్పుకున్నారు. పర్లాకెమిడ్ ఫ్యాక్టరీకి ఒప్పుకున్నారు, ఇల్లు ఇవ్వడానికి ఒప్పుకున్నారు, డబ్బులు ఇవ్వడానికి ఒప్పుకున్నారు, చదువుకు ఒప్పుకున్నారు, పాప పెళ్లికి ఒప్పుకున్నారు, అన్ని ఒప్పుకున్నారు. ఇల్లు ఒక్కటి ఎందుకు ఇవ్వనన్నారంటే, ఆ రోజు ఆ ఇంట్లోంచి గెంటేసావు, ఈ రోజు ఇల్లు కూడా వస్తే నేను ఇంకేమైపోవాలి, ఎక్కడికి వెళ్ళాలి? ఆ రోజు నా అన్నదమ్ములు, నా ఫ్రెండ్ వీళ్ళు కలిపి నాకు హెల్ప్ చేశారు, మరి ఈ రోజు కూడా నేను ఇంకా ఇంటి నుంచి వెళ్ళిపోతే నాకు ఏమైపోవాలి? చిన్న ఆలోచన తప్ప ఇంటి మీద అతను మోజు కాదు, ఈ ఇంటి మీద కోరిక కాదు, ఏదో ఇంట్లో ఇల్లంతా అతను ఏమైనా ఎత్తుకెళ్ళిపోతారా? ఇది కూడా తదనంతరం పిల్లలకి ఇస్తానంటున్నారండి. నేనే తదనంతరం నా పిల్లలకి ఇస్తానంటారు, ఇప్పుడు నేను ఇవ్వను, మరి ఎక్కడికి వెళ్ళిపోవాలి? ఎందుకు అర్థం చేసుకోవట్లేదు అని బాధ. ఇది కూడా నేను ఇచ్చేస్తే నేను ఎక్కడ ఉండాలి? ఒక నాయకుడుగా ఊరికి ప్రజలకు అందుబాటులో ఉండాలా, ఊరులు బయటకు వెళ్ళిపోవాలా? ఏం మాట్లాడండి ఇవన్నీ? ఎందుకు అతను అర్థం చేసుకోవాలి? అతని బాధను అర్థం చేసుకోండి అందరూ. ఆవిడ ఆర్థిక పరిస్థితి ఏంటి మాధురి గారు, మీకు తెలిసినంత వరకుని?
వాళ్ళు వెల్ సెటిల్డే కదా. ఆవిడ మీరు స్టార్టింగ్ లో పెద్ద బులెటిన్ లో చెప్తున్నారు ఎమ్మెల్యే కాదండి, వాళ్ళ ఫాదర్ జస్ట్ ఎంపీపీ, ఒక ఎంపీపీ మాత్రమే. ఎమ్మెల్యే కంటెస్టెంట్లు ఏముందండి, నేను ఇప్పుడు ఇండిపెండెంట్ గా నేనేస్తే ఒక నేను ఎమ్మెల్యే వాళ్ళది పొలిటికల్ బ్యాక్గ్రౌండే కదండి, వాళ్ళది పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ కాదా? వర్మ గారికి ఏమైనా ఇంట్రెస్ట్ ఉండి మీరు ఒక నామినేషన్ ఏదో పార్టీ నుంచి చేస్తే మీరు ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్. పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఎంపీపీ ఒక పొలిటికల్ బ్యాక్గ్రౌండ్. మా ఊర్లో ఈరోజు ఒక ఎంపీపీ ఏమి తెలియని ఒక అనామకుడికి ఇచ్చారు రిజర్వేషన్ కేటగిరీలో. ఎంపీపీ ఎందుకు ఎంపీపీ? ఒక ఎంపీపీ, ఒక ఎమ్మెల్యే కాదు, ఒక ఎంపీ కాదు, ఒక మినిస్టర్ కాదు. మేము రాజకీయ కుటుంబాలు అని చెప్పి రెచ్చిపోవడానికి ఆఫ్టర్ ఆల్ ఎంపీపీ. వాళ్ళ ఫాదర్ ఓన్లీ ఆఫ్టర్ ఆల్. అంటే వాళ్ళే పదే చెప్పుకుంటుంటారు కదా, మాది రాజకీయ కుటుంబం, మా వారసత్వం చెప్పుకుంటారు. ఎంపీపీ చేసి రాజకీయ కుటుంబాలని చెప్పుకొని ఏదో 2 సార్లు పోటీ చేసి రాజకీయ కుటుంబం అని చెప్పి నువ్వు గెలిస్తే చెప్పు, నువ్వు ఎమ్మెల్యే అయితే చెప్పు, నువ్వు మినిస్టర్ అయితే చెప్పు, అప్పుడు చెప్పు రాజకీయ కుటుంబాలని. ఎవరో సెంట్రల్ మినిస్టర్ చేసిన ఇప్పుడు కృపారాణి పోనీ రాజకీయ కుటుంబం అని చెప్తే పోనీ వినడానికి బాగుంది మా టెక్కల్లో, రాజకీయ కుటుంబం అని ఆవిడ సెంట్రల్ మినిస్టర్ చేసింది కాబట్టి. అంతేగాని నువ్వు ఏటీ లేకుండా నీకు గతి లేదు ఎక్కడో ఏదో కొండల ప్రాంతంలో డీపట్టా భూమి పట్టుకుని ఆస్తి అంటే, మరి ఆస్తి అంతా ఉంటే ఇప్పుడు దువాసి ఆస్తి దగ్గరికి ఎందుకు వస్తున్నావు? ఆస్తి అంతా ఉంటే ఏది నీ ఆస్తి అంతా ఏది ఎక్కడికి వెళ్ళింది? ఎందుకు ఇంటి కోసం ఎందుకు కక్కుర్తి పడుతున్నావు? ఇంత కష్టపడి గూడు కట్టుకుంటే ఈ గూడు కూడా దోచేయాలని ఎందుకు చూస్తున్నావు? అంత ఆస్తి ఉంటే నువ్వు సెల్ఫ్ గా బతుకు. ఇప్పుడు ఇది ఇల్లు ఇచ్చేస్తానన్నా ఎందుకు వదిలేస్తాను, నేను డబ్బులు ఇచ్చేస్తానన్నా ఇచ్చేయండి ఎందుకంటే నాకు డబ్బులు ఉన్నాయి కాబట్టి, నాకు అవసరం లేదు కాబట్టి. నువ్వెందుకు ఈ ఆస్తి కోసం ఇంత ఇచ్చేస్తున్నావు? అర్థం చేసుకోండి. మీరంతా వాళ్ళకి ఏమీ లేదు, జీరో. ఇన్ కేసు రాఘవరావుకి వాళ్ళ ఫ్యామిలీకి కూడా వాళ్ళ సిస్టర్స్ కి, వాణి సిస్టర్స్ కూడా పెళ్లి చేసింది దువాడ శ్రీనివాస్ మాత్రమే. వాణి వాళ్ళ సిస్టర్స్ కి మ్యారేజ్ చేసింది కూడా దువాడ శ్రీనివాస్ గారే. అతను కష్టపడి గ్రానైట్ వ్యాపారాలు చేసి డబ్బులు సంపాదించి వాళ్ళ సిస్టర్స్ కూడా మ్యారేజ్ చేసింది దువాడ శ్రీనివాస్ గారు మాత్రమే. అవందరూ తెలుసుకోవాలి జనాలందరూ. షర్టు ప్యాంట్ కావచ్చు అంటే అంబానీ లాటోలు కూడా ముందు 0 నుంచి వచ్చిన వాళ్ళే కోట్లు గడించారు. ప్రతి ఒక్కరు పుట్టినతో కోటీశ్వర్లు అయిపోరు. ఈ రోజు మన ప్రైమ్ మినిస్టర్ ఏ స్టేజ్ నుంచి ఏ స్టేజ్కి వచ్చారు. ఒక కష్టపడే తత్వం ఉంటే ఎవరైనా ఏ స్టేజ్ నుంచి ఏ స్టేజ్ కి ఎదగలరు. టైం బీయింగ్ అంతే. మాధురి గారు, ఆ ఇల్లు కూడా ఇప్పుడు మళ్ళీ వేరే ఆయన ఎంటర్ అయ్యారు, నాకు 60 లక్షలు ఇవ్వాలి, ఆ ఇల్లు కాదు. 60 లక్షలు ఆ ల్యాండ్ ఓనర్ కి ఇంకా బాకీ ఉన్నారు. శ్రీను గారు చెప్తున్నాను కదా, ల్యాండ్ కొనేటప్పటికి అతను 0 పొజిషన్ లో ఉంటే ల్యాండ్ కొనుక్కున్నారు, కొంత డబ్బులు సమకూర్చుకొని ఇచ్చారు. ఇంకో 60 లక్షలు అంకుల్ కి బ్యాలెన్స్ ఉంది, పారదేశ అంకుల్ 60 లక్షలు బ్యాలెన్స్ ఉంది. ఈ సైట్ అయిపోయి హౌస్ కి నేను పెట్టాను అమౌంట్, ఇంకొంచెం వాళ్ళ బ్రదర్ పెట్టారు. ఇలా హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకున్నాము. నిజంగా సైట్ ఓనర్ కూడా బాకీ ఉన్నారు, ఒక 60 లక్షల రూపాయల వరకు శ్రీను గారు ఇంకా ఇవ్వాలి. మరి ఇప్పుడు దాని పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఈయన దగ్గర డబ్బులు లేవంటున్నారు, ఉన్నవన్నీ కూడా వాళ్ళకి ఇచ్చేశారు, మరి ఈయన పరిస్థితి? అతనికి ఏం కావాలి? అతని ప్రజల కష్టాలు, ప్రజలతో ఉండడం కావాలి, వాళ్ళకి ఏమైనా అవసరాలు తీర్చడం కావాలి. డబ్బు మీద ఆశ లేదు. రాజకీయ నాయకులకి డబ్బు ముఖ్యం కదండి, డబ్బు ఉంటేనే కదా ఏ అవసరాలన్నా తీర్చడానికి ఎవరికైనా ప్రజలకి. అదే ఏమైనా ఉంటే చూడడానికి ఫ్రెండ్ గా నేను ఉన్నాను. అతనికి ఇంకా కష్టపడి వ్యాపారాలు చేసుకునే నాలెడ్జ్ ఉంది. 0 నుంచి మళ్ళా కోట్లకి నిలబడగల సత్తా దువాడ శ్రీనివాస్ కి ఉంది. ఇప్పుడు 0 అయిపోయినా ఈ రోజు మొదలు పెడితే మళ్ళీ విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ 1 year 2 year లో అతను మళ్ళీ సంపాదించుకునే సత్తా దువాడ శ్రీనివాస్ కి ఉంది. ఎందుకంటే ఒకనొకప్పుడు వరల్డ్ ఫేమస్ బిజినెస్ మ్యాన్ తను. తనకి అవార్డు కూడా వచ్చింది, బెస్ట్ బిజినెస్ మ్యాన్ అవార్డు. ఇప్పుడు వ్యాపారాలు చేసే పరిస్థితి ఉంటుందా? ప్రభుత్వం మీది కాదు కదా. ప్రభుత్వం మాది కాదంటే ప్రభుత్వం లాక్కునే వ్యాపారాలు కాకుండా ఇంకే వ్యాపారాలు ఉండవు.